ఒకవైపు సంబరాలు, మరోవైపు నిరసనలు, ధర్నాలు. రాష్ట్రంలో ఇవాళ కనిపించిన సీన్ ఇది. తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం రావడంతో సమైక్య ఉద్యమం ఊపందుకుంది. సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తాయి. సీమాంధ్ర బంద్ నిర్వహించారు. రాష్ట్ర విభజన చేస్తే ఊరుకునేదే లేదంటున్నారు. ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు. బస్సులు నిలిచిపోయాయి. షాపులు క్లోజ్ అయ్యాయి. బంద్లో కొన్ని చోట్ల అల్లర్లు జరిగినా మరికొన్ని చోట్ల పాక్షికంగా, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగింది. విశాఖలో సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. యూపీఏ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు సమైక్య జేఏసీ నేతలు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇటు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. దీంతో 3 గంటల పాటు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో సమైక్య నినాదాలు వినిపించారు. కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి దిగారు. ఆఫీస్ హోర్డింగ్ పీకేసి చెప్పులతో కొట్టారు. తెలంగాణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు విజయవాడలోనూ సమైక్యవాదం వినిపించారు జనం. రాష్ట్ర విభజన జరగడానికి వీల్లేదని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏపీ ఎన్జీఓస్ ధర్నా చేశారు. రాజకీయ నాయకుల వైఫల్యమే విభజనకు కారణమన్నారు. నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా మీరు సీమాంధ్రకు సంబంధించిన మొత్తం పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఒక డయాస్ని ఏర్పాటు చేసి మీరు నేతృత్వం వహించి ఈ కార్యక్రమాలని, మా యొక్క ఇబ్బందుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీసుకొచ్చి న్యాయం చేయవలసిందిగా ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోక్షంలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితి. కడప జిల్లాలోనూ సమైక్యాంధ్ర కోసం బంద్ పాటించారు. షాపుల్ని క్లోజ్ చేశారు. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మొత్తానికి కొన్ని చోట్ల చిన్న చిన్న అల్లర్లు జరిగినా బంద్ ప్రశాంతంగా ముగిసింది.